హాయ్ టు ఆల్. ఈరోజు వీడియోలో నేను మీకు హెల్తీగా టేస్టీగా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఎంతో ఇష్టమైన మల్టీగ్రెయిన్ లడ్డూలు అయితే చేసి చూపించబోతున్నాను. మల్టీగ్రెయిన్ పిండి ప్లేస్లో మీరు రాగి పిండి కూడా తీసుకొని ఈ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని కడాయిలో 2 టీ స్పూన్స్ దాకా నెయ్యిని యాడ్ చేసుకొని దీనిలో మల్టీగ్రెయిన్ పిండి కానీ రాగి పిండి కానీ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా ఈవెన్గా లో ఫ్లేమ్లో 10 మినిట్స్ దాకా మంచి అరోమా వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయ్యి మంచి అరోమా వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పిండినంతా కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని చల్లారనివ్వాలి. ఈ లోపల అదే కడాయిలో 1 కప్పు పిండికి 1 కప్పు బెల్లం తురుము వేసుకోవాలి. స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకా 1/2 కప్పు దాకా బెల్లం తురుము యాడ్ చేసుకోవచ్చు. దీనికి ఒక పావు కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని, పావు కప్పు దాకా వాటర్ యాడ్ చేసుకొని బెల్లం అంతా కూడా కరిగి ఈ విధంగా ఒక పొంగు పొంగుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, బెల్లం అయితే మరీ ఎక్కువగా ఉడకొద్దు, పాకం రావద్దన్నమాట. సో తర్వాత పిండి అండ్ బెల్లం పాకం రెండు కూడా చల్లారిన తర్వాత ఈ విధంగా పిండిలో కొద్ది కొద్దిగా బెల్లం పాకాన్ని యాడ్ చేస్తూ ఈ విధంగా లడ్డూల మాదిరిగా కట్టుకోవాలి. మనం డ్రై ఫ్రూట్స్ కాజు బాదం కిస్మిస్ కూడా సన్నగా తరుక్కొని గీలో ఫ్రై చేసుకొని వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పాప డ్రై ఫ్రూట్స్ తినదు కాబట్టి నేను యాడ్ చేయలేదు. అంతే ఈ వీడియో. బై బాయ్.